హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ మీరైతే ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారు. పూరి విత్ హోటల్ స్టైల్ ఆలూ కర్రీ అండి. ఇందులోకి మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడైతే చూపించేస్తున్నాను ఫస్ట్. అయితే ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా ఈజీ అండి. దీంతోనైతే పూరి అయితే బాగుంటుంది. ఆలూ కర్రీ అండి. ఇది చాలా ఈజీ చేయడం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది చూపెడుతున్నాను. పిండి కలిపిన ప్రాసెస్ అయితే నేను ఇక్కడ తీయలేదండి. ఎందుకంటే పిండి కలపడం అనేది అందరికీ తెలుసు కదండి. అందుకే ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. ఇక్కడైతే ఆలూని ఫస్ట్ బాయిల్ చేసి ఆలూని మంచిగా చిన్నగా స్మాష్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్‌లో మనకు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి, ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ ఒక 3-4 అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆనియన్ అనేటివి ఓన్లీ 50% మాత్రమే ఉడకాలండి. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వడానికి అందులో కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శనగపిండి అండి. శనగపిండి నేను ఓన్లీ 2 స్పూన్సే తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే బాగుండదు. శనగపిండిలో కొంచెం వాటర్ పోసేసి అందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ పోసి బాగా బాయిల్ అయితే చేశాను. లాస్ట్‌కు ఆలూనైతే అందులో యాడ్ చేసుకొని కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవడం అండి. కర్రీ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగుందో. చాలా బాగా వచ్చింది కర్రీ. టేస్ట్ కూడా చూసినంత అందంగానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము పూరి అండ్ ఈ చట్నీ రెగ్యులర్‌గా ఏం చేసుకోం ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి చాలా రేర్‌గా చేసుకుంటాము. చాలా రోజులయిందని ఈరోజైతే చేశాను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా. ఇక్కడైతే నేను ఎప్పుడు పూరి చేసినా ఈ మిషన్‌లోనే చేస్తానండి. చేతి కర్రతో అయితే ఎప్పుడు నేను చేయను. అయితే నేను ఈ మిషన్‌లో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మా బాబు అయితే పూరి ఒక్కటి తిని మాత్రం అస్సలు ఆగడండి. అతను కంపల్సరీ ఒక 2, 3, 4 అలా అయితే తింటాడు. అందుకే చేయడమే పెద్ద సైజులో చేసినప్పుడు బాబుకి ఇవ్వడానికి కష్టమవుతుందని నేను చేయడమే చిన్న సైజ్ చేస్తాను. ఈ సైజ్ చేయడం వల్ల అతనికి ఒక 2, 3 ఇచ్చినా కూడా ఓకేలే చిన్నవే కదా అని అనిపిస్తుంది. అందుకే బాబు కోసమని నేను ఇంత చిన్న సైజ్ అయితే చేశాను. పూరి కూడా చాలామంది పెద్దగా చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా చిన్న చిన్నగా చేసి చూడండి. చూడడానికి కూడా చాలా అందంగా బాగుంటుంది. కావాలంటే మీరు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. మంచిగా ఉన్నాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ పూరి పిండి కలపడంలో మేము కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాము. అండ్ పూరి పిండిని చాలా కొంచెం లూజ్‌గా కలుపుకుంటామండి. ఎక్కువ లూజ్ ఏం కలపము. అందుకే పిండి కలపడంలోనే మొత్తం మహత్యం అయితే ఉంటుందని చెప్తున్నాను కదా. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్క పూరి కూడా ఎంత బాగా పొంగుతుందో. మీకు కూడా ఇలాంటి పొంగే పూరీలు రావాలంటే ఖచ్చితంగా మీరు పిండి మాత్రం మంచిగా చూసి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని, షుగర్ని యాడ్ చేసుకొని, షుగర్ కూడా ఎక్కువ వేయొద్దండి. చాలా తక్కువ కొద్దిగా వేస్తే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఇలాంటి కాంబినేషన్ తినాలంటే తప్పకుండా ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయాల్సిందే.